నమస్కారం, ఐటీవీ వార్తలకు స్వాగతం. లక్ష్మీపురం కళనివాసులను పట్టించుకునే నాదులు ఎవరైనా ఉన్నారా అంటూ ఆవేదన చెందిన మహిళలు. నేడు లక్ష్మీపురం కాలనీ నందు మహిళలు త్రాగడానికి నీరును అందివ్వాలని లక్ష్మీపురం కాలనీలో నివసిస్తున్న మహిళలు ఎంపీడీఓను కోరడం జరిగింది. అనంతరం మహిళలు మాట్లాడుతూ, ప్రస్తుతం మాకు నీరును అందిస్తున్నారు, కానీ అవి మాకు సరిపోవడం లేదని వాపోయారు. ఏఐటీయూసీ పట్టణ కార్యదర్శి వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ, ముందు ఈ కాలనీకి నీటి సదుపాయం లేకుండా ఉన్నప్పుడు ఎంపీడీఓగా ఉన్న లక్ష్మీపతి నాయుడు మంచి మనసు చేసుకుని నీటి ట్యాంకర్ సహాయంతో నీటిని అందజేశారు. దానికి ఎంపీడీఓ లక్ష్మీపతి నాయుడుకు కృతజ్ఞతలు చెప్పారు. నీటి సమస్య తీర్చకపోతే ధర్నాకైనా వెనుకాడమని ఆయన హెచ్చరించారు. నన్ను తెలుసు కాదు కావాల్సింది ఇంట్లో ఉన్నాయి. అప్పుడు మాకేం రోడ్లు అంతా గలీజ్గా ఉన్నింది. దాని చూసి ఎవరు రాలేదు. మళ్ళా వెంకటరమణారెడ్డి వచ్చినాక అవన్నీ చూసి మాకేదో దయపెట్టి అవన్నీ తొలగించినాడు. తాగేదానికి నీళ్లు పంపిస్తా ఉన్నాడు. అంత మాత్రమైంది. ఆ ట్యాంక్ వస్తుందో రాదో తెలదు. మాకు బోర్ నీళ్ళు కావాలి. 3 దినాలు పక్కనే బోర్ వేసినారు సార్. అది వేరే కాలనీలకంతా వదులుతాడారు. మా కాలనీకి వదలలేదు నీళ్లు. మొన్నంతా చెప్పినారు మా కాలనీకి వదులుతాము, లేవు కాలువలు లేవు, రోడ్డు పైపులు అంతా వేపిస్తాము సార్ వాళ్ళతో అంతా మాట్లాడని చెప్పినారు. వాళ్ళు సార్తో మాట్లాడక ముందే వాళ్ళే వేరే కాలనీలకు నీళ్ళు వదిలేస్తున్నారు. అవి మేము ఆ నీళ్ళు వస్తాయని మేము చాలా ఆశగా ఉంటాం సార్. అవి ఏమీ రాలేదు మాకు. మన లక్ష్మీపురం కాలనీ పేరుకు లక్ష్మీపురం కాలనీ, కానీ లక్ష్మీపురం కాలనీ కాదు. లక్ష్మీపురం కాలనీ చెప్పుకుంటున్నాం కానీ పేరు పెట్టినాం, కానీ దీంట్లో లక్ష్మీ తాండం వాళ్ళ కనీసం గంగ కూడా తాండం వల్ల గంగ లేక అల్లాడుతూ ఉన్నాము. నీళ్ళ కోసము ఏదో 2 నాళ్ళు కష్టపడి ఎండీ గారితో ముందున్న ఎండీ గారు పాత ఎండీ గారితో మాట్లాడి ఒక ట్యాంక్ రోజు వచ్చేటికి ఏర్పాటు చేసినాం. ఈ ముళ్ళ కంచెలంతా కూడా తీసేసి రోజుకు ట్యాంక్ వస్తూ ఉంది. కాకపోతే ఒకరోజు ఏదో బండి బాగలేనప్పుడు లేకుంటే నీళ్ళు లేనప్పుడు బండి రావడం లేదు. మాకు ఇప్పుడు ప్రధానమైన సమస్య నీటి ఎద్దడి ఎక్కువగా ఉంది. దీన్ని పక్కన బోర్ వేశారు. ఇంతకుముందు ఎండీ గారు అడిగితే కంపల్సరిగా బోరు నీళ్లు పైపు లైన్ వేసి కుళాయిలు వేసి నీళ్ళు ఇస్తామని చెప్పిన మాట చెప్తే ఆయన ఈ ఎలక్షన్ మూమెంట్లో ట్రాన్స్ఫర్ అయిపోయినాడు. ఆయన లక్ష్మీపతి నాయుడికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఆయన అడిగేళ్ళకే నీళ్ళు ఇవ్వడము ఏదో మాకు సౌకర్యం చేసినాడు. అదేవిధంగా ఈరోజు మాకు నీటి సౌకర్యం కోసం ఆ బోర్ నీళ్లు పాత పైపు లైన్ ఉన్నది. ఆ పాత పైపు లైన్కి మాకు నీళ్లు ఇచ్చి పుణ్యం కట్టుకోమని చెప్పని ఎండిఓ గారిని, మన ఎంఆర్ఓ గారిని, చంద్రబాబు నాయుడు గారిని కోరుతాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక యాప్ పెట్టాడు, 111. ఎక్కడ సమస్య ఉంటే నీటి సమస్య ఉంటే అక్కడ కంపల్సరిగా మీరు ఫోన్ చేయండి స్పందిస్తామని చెప్పారు. 2 రోజుల ముందు మేము 1100 ఫోన్ చేశాం. ఫోన్ చేస్తే కంపల్సరిగా మీకు ఆ కాలనీకి నీళ్ళు ఇస్తామని చెప్పని అది రిజిస్టర్ కూడా అయింది. నాకు మెసేజ్ కూడా వచ్చింది. ఆ విధంగా దీన్ని ముందుకు తీసుకోవాలని ఒక ఆలోచన చేసినాం. రెండోది లెట్రిన్ బాత్రూములు స్వచ్ఛ భారత్ కింద చిత్తూరు జిల్లాలో మొత్తం పూర్తి అయిపోయిందని చెప్పని కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. ఎక్కడ పూర్తయింది? ఈ కాలనీలో దాదాపు 100 ఇండ్లలో దాదాపు 50 ఇండ్లకు పైన ముస్లిమ్స్ ఉన్నారు. 300 ఇండ్లలో కూడా దాదాపు 100 ఇండ్లు ఇప్పుడు వచ్చి ఉన్న కాపురం ఉన్నారు. ఇప్పుడు ఈ మహిళల్ని ఆరు బయట బాత్రూమ్ వెళ్ళడానికి చాలా సిగ్గుచేటుగా ఉంది. 70 ఏళ్ల చరిత్రలో మేము ఎన్నో చేశాము, మహిళలకి మంచి పని చేశాము, ఆరు బయట పోకుండా లెట్రిన్ బాత్రూమ్ కట్టించామని చెప్పి నేను జబ్బలు తెలుసుకుంటానని ప్రభుత్వము ఈరోజు 100 ఇండ్లు ఉండే కనీసం ఒక లెట్రిన్ బాత్రూమ్ కట్టించలేదని చెప్పని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. 8 రోజుల లోపలే మాకు సాల్వ్ చేయాలని చెప్పిన ఎండిఓ గారికి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ డిమాండ్లపైనే మేము ఈరోజు మన ఐటీవీ వాళ్ళకి ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే ఇంతకు ముందు కూడా ఐటీవీ వాళ్ళే కొంచెము దీన్ని ఫోకస్ చేశారు. ఈ ఫోకస్ ద్వారానే దీన్ని ఇంతవరకు తీసుకొచ్చాం. మళ్ళా కూడా ఐటీ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. వేరు ప్రాంతాలలో ఆత్మహత్యకు పాల్పడిన మహిళలు. ఎప్పుడు దాన్ని ఏందాన్ని చిన్న
సింగిల్గా ఉంటారు. మీ ఆయన ఏం చేస్తారు? మేస్త్రి. మీరు? మీ ఆయన పేరు? రెడ్డప్ప. వయసు ఎంత ఉంటుంది? 40 ఉంటుంది. శ్రీ అగస్తేశ్వర ఆలయం నందు రేపు జరగబోయే తేరు కార్యక్రమానికి ప్రతి ఒక్క భక్తాదులు హాజరు కావాలని కోరిన అర్చకులు. రేపు స్థానిక శ్రీ అగస్తేశ్వర స్వామి ఆలయం నందు ఘనంగా పూజలు నిర్వహించినట్లు అర్చకులు తెలిపారు. చుట్టుపక్కల గ్రామస్తులు మరియు పట్టణ ప్రజలు ప్రతి ఒక్కరూ పాల్గొని స్వామివారిని కృపా కటాక్షాలు పాత్రులు కావాలని అర్చకులు కోరారు. అలాగే రేపు సాయంత్రం 3 గంటలకు తేరోత్సవం జరుగుతుందని, కావున ప్రతి ఒక్కరూ కార్యక్రమంలో పాల్గొనాలని తెలిపారు. అగ్ని ప్రతిష్ట నిత్యోత్సవములు యథాప్రకారంగా జరిగినాయి. రఘువంశంలో కాళిదాస మహాకవి దిలీప్ మహారాజు యొక్క పుట్టు గురించి చెప్తూ తమ్ వేద విసదే నేగం మహాభూత సమాధేన అని చెప్పారు. మానవుడి యొక్క శరీరము పంచభూతాత్మకమైనటువంటిది. పృథ్వీ వ్యాపస్తేజో వాయు ఆకాశం 5 పంచతత్వాలు మానవుని యొక్క శరీరంలో ఇమిడి ఉంటాయి. అదేవిధంగా ఈ పరమేశ్వరుని యొక్క శరీరంలో కూడా ఇమిడి ఉంటాయనే భావంతో ఈ బ్రహ్మోత్సవాలలో ఈ యాగ కార్యక్రమం అనేటువంటిది ఏర్పాటైంది. పృథ్వీ తత్వము శివలింగము. మొట్టమొదట నిర్మాణమైనటువంటి మనస్సు ఆకాశతత్వంలో నుండి వాయుతత్వమైనటువంటి మంత్రం పుడుతుంది. ఆ వాయుతత్వము ఆకాశతత్వము రెండు కలిసి జలతత్వమైనటువంటి కలిశాలకు జరుగుతుంది. ఆ 3 తత్వాలు కలిసిన పిమ్మట 4వ తత్వమైనటువంటి తేజతత్వం అగ్నితత్వంలో హోమాగ్ని జరుగుతుంది. ఈ 9 రోజులు పూర్తయిన తర్వాత చిట్ట చివరిగా ఆ పృథ్వీ స్వరూపమైనటువంటి ఆ శివలింగంలో కానీ లేదా దేవతల నిర్మాణంలో కానీ ఆ యొక్క కళను నిక్షిప్తం చేస్తారు. స్వామి వారి పైన ఈరోజు బ్రహ్మోత్సవాల్లో 7వ రోజు కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఉదయం నుండి స్వామివారికి గణపతి ప్రార్థనతో మొదలై అభిషేకాలు, నిత్యార్చనలు, నిత్య ఉత్సవాలు, యాగశాల హోమాలు అన్నీ కూడా జరుగుతున్నాయి. ఈరోజు రాత్రి 3 గంటలకు అలాగే ప్రభా సమయంలో 3 గంటలకు స్వామివారి కళ్యాణోత్సవం ప్రారంభం కాబోతున్నది. ఆత్మ పరమాత్మలో ఐక్యం కావడాన్ని సంకేతంగా శివపార్వతుల కళ్యాణాన్ని ఏర్పాటు చేయడం అనేటువంటిది జరుగుతుంటుంది. ఈ శివపార్వతుల యొక్క కళ్యాణము చాలా విశిష్టమైనటువంటిది. పరమేశ్వరుడు అతడు కంతా కనకాలకు లొంగినటువంటి జితేంద్రుడైనటువంటి వాడు. అటువంటి వాడు కేవలము పార్వతీదేవి యొక్క మనస్సును సమాధానపరచడం కోసము, ప్రపంచాన్ని కాపాడడం కోసము, రాక్షస సంహారం కొరకై అతడు పార్వతీదేవిని వివాహమాడినటువంటి వాడు. ఆ పార్వతీదేవిని వివాహమాడడం వల్ల అతనికి అతీతమైన శక్తి వచ్చింది. శక్తి లేకుండా శివుడు కూడా నిర్వీర్యుడైనటువంటి విషయం స్కందపడంలో చెప్పబడినది. ఆ పరమేశ్వర శక్తి ప్రసాదించేటువంటి ఆ పార్వతీ పరమేశ్వర కళ్యాణము ఈరోజు రాత్రి 3 గంటలకు జరగబోతూ ఉన్నది. వార్డు ప్రజలకు మంచినీటి సౌకర్యం కల్పించి ఆదర్శంగా నిలిచిన కౌన్సిలర్ అమ్ము. పురపాలక పరిధిలోని 3వ వార్డు కౌన్సిలర్ అమ్ము మాజీ ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహకారంతో వార్డు నందు ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది. వార్డు ప్రజలకు మంచినీళ్లు ఉచితంగా ప్రతి ఒక్కరికి 20 లీటర్ల నీటిని ఇస్తున్నామని, వార్డులోని ప్రజలందరూ మంచినీళ్లు ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. అలాగే వార్డులో మరో ఆర్ఓ ప్లాంట్ను రానున్న రోజుల్లో ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి టీవీ వార్తలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.